అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పద్మనాభంలో రోడ్లు చుట్టుపక్కల ప్రాంతాలు అందంగా రూపుదిద్దుతున్నారు అధికారులు. మెట్ల మార్గం ఇరువైపుల పిచ్చి మొక్కలను తొలగించి విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు. దీపోత్సవ వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లను ట్రాఫిక్ ఏడీసీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పోలీసులను, వాలంటీర్లను బందోబస్తు కోసం వినియోగించనున్నారు అధికారులు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక బహుళ అమావాస్య రోజున ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయానికి ఇదే ప్రధాన ఉత్సవం. అలాగే ఈ సంవత్సరం 30/11/2024 శనివారం నాడు ఈ దీపోత్సవ కార్యక్రమం దేవాలయంలో జరుగుతుంది. ఈ దీపోత్సవానికి సుమారుగా 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.